హాయ్ స్టూడెంట్స్, ఇవాళ ఫస్ట్ డే క్లాస్ కాబట్టి ఫస్ట్ మనం అన్నట్టుగా మ్యాథ్స్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇంక లేట్ ఎందుకు? రియల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్. రియల్ నెంబర్స్ ఆర్ ద నెంబర్స్ కాంబినేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్, ఇర్రేషనల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ అండ్ ఎక్సెట్రా. ఇఫ్ p డివైడ్స్ a పవర్ 2 అంటే a స్క్వేర్ బై p అయితే కనుక, ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్ అంటే a స్క్వేర్ బై p అయితే కనుక, దెన్ ఏ విల్ బి డివైడెడ్ బై పి. అంటే ఏంటంటే, ఇఫ్ ఏ స్క్వేర్ అని ఒక నెంబర్ ఉంది, అది p తో డివైడ్ అయితే కనుక అప్పుడు మనకి ఎలా అవుతుంది? సేమ్ ఏ కూడా p తో డివైడ్ అవుతుంది. దీంట్లో ఏ అండ్ పి అంటే ఏంటో తెలుసుకుందాం. వేర్ ఏ విల్ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? జీరో తర్వాత ఏది ఉన్నా కూడా దాన్ని పాజిటివ్ ఇంటీజర్ అంటారు. అంటే ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్, పి అనేది విల్ బి ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ తెలుసు కదా మనకు. ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, 13 ఎక్సెట్రా. ఇవి ప్రైమ్ నెంబర్స్. ఇలా ఏదో ఒక ప్రైమ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇఫ్ ఈ ఎగ్జాంపుల్ లో నేను ఏం చేస్తున్నానంటే, ఏ అనేది ఏదో ఒక పాజిటివ్ నెంబర్ అవ్వాలి, పి అనేది ఏదో ఒక ప్రైమ్ నెంబర్ అవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సెకండ్ దానికి కింద ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇఫ్ ఇక్కడ నేను ఒక త్రీ, ఏ అనేది 3 తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను? ఏ విల్ బి 3 అండ్ పి విల్ బి 2. 2 అనేది ప్రైమ్ నెంబరే కాబట్టి తీసుకుంటున్నాను. సో ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ బై 2 ఎంత? ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 4.5. ఇది 4.5. ఇప్పుడు సేపు ఏమంటుంది? అండ్ అలాగే ఏ కూడా పీతో డివైడ్ అవుతుంది. చూద్దాం. ఏ అనేది ఎంత? 3 డివైడెడ్ బై 2 విచ్ విల్ బి 1.15. సారీ, స్క్రీన్ సరిగ్గా రావట్లేదు. నేను టైప్ చేస్తాను, అంటే రైటింగ్ అవ్వట్లేదు. విచ్ విల్ బి 1.15. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటంటే, ఇఫ్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై పి కనుక, అంటే ఏ స్క్వేర్ ఎగ్జాక్ట్ గా పీతో డివైడ్ అవుతే కనుక ఏ కూడా పీతో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది. అంటే ఇక్కడ 4.5 అనేది మనకి ఒక నేచురల్ నెంబర్ వచ్చింది, 1.15 కూడా ఒక నేచురల్ నెంబర్ వచ్చింది. ఇది ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా. సెకండ్ పాయింట్ వచ్చి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ ప్రైమ్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నెంబర్ ఏమవుతుందంట? ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుందంట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, స్క్వేర్ రూట్ ఆఫ్ 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ 11 కూడా ఒక ఇర్రేషనల్ నెంబర్స్. ఇప్పుడు నేను చెప్పింది కదా, ఈ రెండు పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి. అండ్ స్టూడెంట్స్, మీకు నోట్స్ గురించి ఇప్పుడు మీరు నోట్ చేసుకోకపోయినా మీకు వాట్సాప్ లో నోట్స్ పంపుతాను. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో వాట్సాప్ లో ప్రతిరోజు నోట్స్ వస్తుంది. తర్వాత ఇప్పుడు నేను ఏ అయితే అరెస్ట్ చేస్తున్నాను. సారీ. ఓకే, మొత్తం అంతా క్లియర్ చేసాను. సో ఇప్పుడు మనం ఇంకో నెక్స్ట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. దీంట్లోని డివిజిబిలిటీ రూల్స్. ఈ రూల్స్ చాలా ఇంపార్టెంట్, మీకు సమస్యలు చాలా యూజ్ అవుతాయి. సో ఎవరైనా నోట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా నోట్ చేసుకోవచ్చు. మేము కూడా మీకు నోట్స్ పంపుతాం ఎవరికైనా కావాలనుకుంటే కనుక.
మీరు ఆన్లైన్లో నోట్ చేసుకోవాలనుకుంటే కూడా నోట్ చేసుకోవచ్చు. నోట్స్ కావాలన్నా కూడా మేము పంపుతాము. డివిజిబిలిటీ రూల్స్ లో ఫస్ట్ మనం అంటే ఎగ్జాక్ట్లీ డివిజిబిలిటీ రూల్స్ మనం తెలుసుకోవాల్సింది డివిజిబిలిటీ 2, డివిజిబిలిటీ బై 3, డివిజిబిలిటీ బై 9, డివిజిబుల్ బై 4, 4, 13, 5, సారీ 13, 5, 11. వీటి గురించి తెలుసుకుంటే మనకు చాలా యూజ్ అవుతుంది ఈ పాలిసెట్ ఎగ్జామ్స్ లో. ఎందుకంటే మీరు ఏదైనా కూడా 1 బిట్ అనేది 1 minute లో చేయాలి కాబట్టి ఫస్ట్ డివిజిబిలిటీ బై 2 చూద్దాం. బై 2, ఏదైనా ఒక నెంబర్ టూ తో డివైడ్ అవ్వాలంటే దాని లాస్ట్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే లాస్ట్ నెంబర్ అంటే యూనిట్స్ డిజిట్స్ కనుక జీరోతో కానీ, చూడు, లాస్ట్ డిజిట్ should be end with 0, 2, 4, 6, 8. ఇది డివిజిబిలిటీ 2 రూల్. అంటే దీనికి ఎగ్జాంపుల్ చూడాలనుకుంటే ఇప్పుడు ఒక 46 నెంబర్ ఉంది. ఇది 2 తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఎలా అవుతుంది, ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలంటే ఎలాగా, 46 లాస్ట్ డిజిట్ ఏంటి 6, ఇక్కడ ఎక్కువ చూపిస్తాం సారీ, లాస్ట్ డిజిట్ 6. సో 6 ఉంది కాబట్టి 2 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, 46 డివిజిబుల్ బై 2 ఈస్ 23. 46 డివిజిబుల్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 23, ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈసారి ఇంకో ఎగ్జాంపుల్ 21 అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. లాస్ట్ డిజిట్ ఎంత ఉంది, 1 ఉంది. బట్ మనకి లాస్ట్ డిజిట్ కరెక్ట్ ఇప్పుడు 2 తో డివైడ్ అవుతుందో లేదా చెక్ చేసుకోవడానికి లాస్ట్ డిజిట్ ఏంటి 1. ఇక్కడ ఉందా 1 ఉందా, 0, 2, 4, 6, 8 లేదు. అంటే 21 2 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దామా, 21 డివిజిబుల్ బై 2 ఎంత వస్తుంది, 10.5. అంటే డెసిమల్ పాయింట్స్ వస్తుంది, ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వట్లేదు. అంటే మీన్స్ ఏంటంటే మీకు రిమైండర్ అనేది 0 ఉండట్లేదు. రిమైండర్ 0 ఉంటేనే దాన్ని ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటారు. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే రిమైండర్ షుడ్ బి 0. ఇప్పుడు ఇక్కడ 10.5 కి రిమైండర్ అనేది ఉంటుంది. వెయిట్, నెక్స్ట్ డివిజిబుల్ బై 3 రూల్ చెప్తాను ఒకసారి అండి. ఓకే, ఈ దీంట్లో మనకి 1 అనేది రిమైండర్ అయి ఉండిపోతుంది కాబట్టి మనకి ఇది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 కాదు. సో నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ లో మనం ఇప్పుడు నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే, సరే ఈజీ కాన్సెప్ట్ కోసం మనం ఏం చేద్దాం అంటే సరే సారీ నెక్స్ట్ రూల్ తెలుసుకుందాం. డివిజిబిలిటీ డివిజిబిలిటీ బై 3 రూల్ తీసుకుందాం. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఇవి మీకు తెలుసుకోకపోతే కనుక మీకు ఎగ్జామ్ లో ఒక్కొక్క క్వశ్చన్ కి కేవలం 1 minute మాత్రం ఉంటుంది. ఇవి మీకు తెలుసుకోకపోతే 1 minute లో సాల్వ్ చేయలేరు. ఇవి ఎందుకు యూజ్ అవుతాయో మీకు నెక్స్ట్ రేపు కానీ ఈ రోజు నా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ లో నేను చెప్తాను ఎందుకు యూజ్ అవుతాయి అనేది. ఏదైనా ఒక నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుంది అని తెలుసుకోవాలనుకుంటే ఎలా చెక్ చేయాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ సారీ సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు అర్థమైందా డివిజిబిలిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాను 3, 2, 1. 3, 2, 1 అనేది 3 + 2 = 5 + 1 6. అంటే ఇప్పుడు 331 అనేది 3 తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత అయింది, సమ్ ఆఫ్ ద డిజిట్స్ నాకు 3 + 2 + 1 = 6.
అంటే త్రీ అని మనకి ఈ సిక్స్ అనేది త్రీలో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. త్రీ టూ సిక్స్ కాబట్టి అవుతుంది. సో 321 ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై త్రీ. ఇచ్చేద్దామా? 321 డివిజిబుల్ బై త్రీ. 30, 21, 7 అయిపోయింది. 321 డివిజిబుల్ బై త్రీ అయితే ఎంత అవుతుందంటే 3 10 టైమ్స్ పోతుంది అంటే 30. అంటే 2 ఉంటుంది 21 అంటే 107. 107. 107 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. ఇంకోటి చూద్దాం. 521. ఇంకో నెంబర్ తీసుకుందాం పైన సారీ ఇక్కడ తీసుకుందాం పైన పైన నెంబర్ పైన ఇక్కడ 521. హలో 52 సారీ 521 అనే నెంబర్ తీసుకుందాం. 52 అంటే సిక్స్. సిక్స్ ని 5 to 7 8. ఓకే. 5 + 2 + 1 ఎంత అవుతుంది? 8 అవుతుంది. 8 ఈజ్ నాట్ డివిజిబుల్ బై త్రీ. 8 అనేది మనకి త్రీ డబుల్ రాదు కదా, సో అవ్వట్లేదు. సో మనకు ఇప్పుడు చూడు 521 చెక్ చేద్దాం. 521 డివైడెడ్ బై త్రీ ఎంత అవుతుందంటే త్రీ చెక్ చేస్తే కనుక దీని వాల్యూ 173.666 వస్తుంది. అంటే డివిజిబుల్ బై త్రీ రూల్ అర్థమైంది కదా. ఏదైనా ఇచ్చిన నెంబర్ అనేది సమ్ ఆఫ్ ఇస్ డిజిట్స్ డివిజిబుల్ బై త్రీ ఉంటే కనుక అది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై త్రీ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి 321 అని తీసుకున్నాం. దీని సమ్ ఆఫ్ డిజిట్స్ సిక్స్ అయింది. సో మనకి తీసుకున్న నెంబర్ అనేది త్రీతో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. అలాగే ఇంకో నెంబర్ తీసుకున్నాం 527. సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేది ఎయిట్ అయింది. ఎయిట్ అనేది త్రీతో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వట్లేదు. సో చూసారా ఇక్కడ డెసిమల్ పాయింట్స్ వచ్చేసినాయి మనకి. మనకి నార్మల్ న్యాచురల్ నెంబర్ రాలేదు, డెసిమల్ నెంబర్ అయితే వచ్చినాయి. సో నెక్స్ట్ రూల్ డివిజిబుల్ బై డివిజిబిలిటీ బై 9 చూద్దాం. ఎందుకంటే సేమ్ డివిజిబుల్ బై త్రీ డివిజిబుల్ బై 9 అనేది ఒకేలా ఉంటుంది. సరే కింద పేస్ట్ చేద్దాం. వెయిట్. డివిజిబిలిటీ బై 9 సేమ్. త్రీ ఎలా ఉందో సేమ్ కూడా 9 కూడా అంతే. ఇక్కడ ఏమవుతుందని జస్ట్ చిన్న మార్పు ఏంటంటే సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9. అంటే దీని యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ అనేవి సారీ దీని యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ అనేవి 9 తో ఎగ్జాక్ట్లీ డివైడ్ అవ్వాలి. అప్పుడే అది 9 తో డివైడ్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఆ, ఒక 54 తీసుకుంటున్నాను నేను. ఒక నెంబర్ 54 తీసుకుంటున్నాను. దీని సమయం అవుతుందంటే 5 + 4 = 9. 9 × 9 డివైడ్ అవుతుంది కదా, 9 × 1 = 9. సో మనం చెక్ చేద్దాం 9 అవుతుంది. 54 డివైడెడ్ బై 9 అని. 54 డివైడెడ్ బై 9 ఎంత? 6 టైమ్స్. ఎగ్జాక్ట్ డిజిట్ అవుతుంది. ఇంకోటి ఎందుకు తీసుకుందాం 231. ఈ నెంబర్ ఇప్పుడు 231. 2 + 3 + 1 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3 + 4 6. ఇప్పుడు ఈ నెంబర్ ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతుంది చెక్ చేద్దామా? 231 డివిజిబుల్ బై 9 ఈక్వల్ టు 25.6666. మీకు ఇది అర్థమైందా? డివిజిబుల్ బై 9 అంటే సేమ్ త్రీ లాగే. ఏదైతే సమ్ ఆఫ్ ఇస్ డిజిట్స్ 9 తో డివైడ్ అవుతుందో ఆ నెంబర్స్ మాత్రమే డివిజిబుల్ బై 9. 54 నెంబర్ తీసుకున్నాం. సమ్ ఆఫ్ నెంబర్స్ 5 + 4 9. సో ఈ నెంబర్ 54 అనేది ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయింది. 231 సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది ఇక్కడ 9 తో డివిజిబుల్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ 239/9 కూడా ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవ్వలేదు. ఇప్పుడు దీని క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఏంటని నెక్స్ట్ చెప్తాను. సో ఫస్ట్ అయితే నోట్ చేసుకోండి. ఇవి ఎలా వర్క్ అవుతాయి ఏంటని మీకు దాని తర్వాత లేటర్ గా చెప్తాను క్లియర్ గా. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ మూడింటి గురించి చెప్తాను. ఫస్ట్ డివిజిబిలిటీ బై 2. ఏదైతే లాస్ట్ డిజిట్స్ ఏదో ఒక నెంబర్ ఇచ్చారు అది డివిజిబుల్ బై 2 తో ఎండ్ అవుతుందా లేదా అని క్వశ్చన్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్
ఒక క్వశ్చన్ ఏంటంటే 46 ఈజ్ డివిజిబుల్ బై 2 అని అడుగుతాడు. అప్పుడు అక్కడ మీకు ఒక నంబర్ అనేది ఎక్కువ, ఇప్పుడు 46 ఉంది కదా. ఇప్పుడు నేను ఒక పెద్ద నెంబర్ ఇస్తాను, 1 2 5 4 6 7 8. ఇప్పుడు 46 అయితే మనకు తెలుసు. 46 అంటే 23 అయిపోతుంది. ఇప్పుడు ఈ నెంబర్ మీకు 1 2 3 5 6 అనేది నెంబర్ డివిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పమంటారు. అది కూడా విత్ ఇన్ 1 మినిట్ లో చేయాలి. సో మనకి అప్పుడు ఎలా తెలుస్తుంది? సో ఇప్పుడు మనం మామూలుగా అయితే ఏం చేస్తాం, 1 2 3 4 5 6 డివిజిబుల్ బై డివైడ్ బై 2 చేసుకుంటాం. దీని ఎంత వచ్చిన ఆన్సర్ ఎంత అవుతుందని ఎగ్జాక్ట్ గా మళ్ళీ డివైడ్ డివైడ్ చేసుకుని చాలా టైం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దానికి సింపుల్ గా అర్థం అవడానికి ఇప్పుడు ఏం చేస్తాం అనమాట. సో లార్జ్ డిజిట్ ఏంటి, జీరో. జీరో ఉంది కాబట్టి ఇట్స్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. అంటే దీన్ని ఇప్పుడు డివైడ్ బై 2 చేసాం అనుకో, మనకి ఎగ్జాక్ట్ గా దానికి రిమైండర్ మనకి ఎగ్జాక్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత వస్తుంది చెప్తాను. 152 4 35 220 డివైడెడ్ బై 2. దీని ఎగ్జాక్ట్ గా చూడండి, 62 127 610. సో చూసారా, ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది అనమాట. సేమ్ అలాగే ప్రతి దానికి కూడా డివిజిబిలిటీ బై 3. సమ్ ఆఫ్ హిస్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. ఇక్కడ చూసారు కదా, 321 తీసుకున్నాం. సమ్ ఆఫ్ హిస్ డిజిట్స్ తీసుకున్నాం, 3 + 2 + 1 6. 6 అంటే డివిజిబుల్ బై 3 అయింది కాబట్టి మనకి 321 కూడా డివిజిబుల్ బై 3 అవుతుందని తెలుస్తుంది అలా ఈజీగా. ఇప్పుడు ఈ చెప్పిన మీకు మూడు అర్థమయ్యా? అర్థం ఎవరికైనా ఏ కాన్సెప్ట్ అర్థం అవ్వకపోతే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. రేపు నుంచి నేను లైవ్ సెక్షన్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ మూడు మీకు అరెస్ట్ చేస్తాను. మొత్తం అరెస్ట్ చేస్తాను, దాంతో మళ్ళీ రాస్తాను. డివిజిబిలిటీ రూల్స్ ఇప్పుడు వరకు ఏమని అంటే మనం 2 3 9 వరకు చెప్పుకున్నాను. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 5. 4 డివిజిబిలిటీ బై 4. ఏదైనా ఒక నెంబర్ 4 తో డివైడ్ అవ్వాలంటే కనుక ద లాస్ట్ 2 డిజిట్స్, ద లాస్ట్ 2 digits should be divisible by 4. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మీకు అర్థం అవ్వాలంటే కనుక నేను 1240, సారీ 1240 ఒక నెంబర్ తీసుకుంటున్నాను. దీంట్లో లాస్ట్ 2 digits అంటే ఎంత, 40. ఈ 40 డివైజ్ అవుతుందా? ఎస్ అవుతుంది. ఎందుకంటే 4 10 40. సో 1240 కూడా ఎగ్జాక్ట్ గా డివైజ్ అవుతుంది. 1240/4 ఎంత వస్తుంది రిమైండర్ తీసుకుంటే కనుక 3 310 ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుంది. ఇంకోసారి ఇంకో నెంబర్ తీసుకుందాం. 3 2 3 2 ఏ నెంబర్ తీసుకున్నాం, 3 2 63 తీసుకున్నాను. ఆ, ఇది ఎగ్జాక్ట్ 63 ఫోర్త్ డివైడ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే లాస్ట్ నెంబర్ ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇక్కడ లాస్ట్ నెంబర్ 63. సారీ లాస్ట్ 2 digits కదా, లాస్ట్ 63 ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుందా ఫోర్త్ లేదు. సో చెక్ చేద్దాం అవుతుంది మనకి ఎగ్జాక్ట్ గా డివైడ్. ఇప్పుడు 3 2 6 3 ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వచ్చు చూడండి. 3 2 6 3 డివైడెడ్ బై 4 ఎంత వస్తుంది, 815.75. అర్థమైంది కదా, డివిజిబుల్ బై ద లాస్ట్ 2 digits షుడ్ బి డివిజిబుల్ బై. ఏదైతే ఒక నెంబర్ తీసుకుంటే లాస్ట్ 2 digits కనుక మనకి ఫోర్త్ డివైడ్ అవుతే కనుక అప్పుడు ఈ నెంబర్ అనేది, అంటే మనం తీసుకున్న నెంబర్ ఫోర్త్ డివైడ్ అవుతుందని. ఇక్కడ చూడండి, ఇంకో నెంబర్ తీసుకున్నాం, 3 2 6 3 అని నెంబర్ తీసుకున్నాం. దాంట్లో లాస్ట్ 2 digits తీసుకున్నాం 63 అని. ఈ 63 63 ఇక్కడ తీసుకున్నాం. ఈ 63 మనకి ఫోర్త్ డివైడ్ అవ్వట్లేదు ఎగ్జాక్ట్ గా. సో 2 3 6 3 2 6 3 కూడా ఫోర్త్ డివైడ్ చేస్తుంటే 815.75. చూసారా, ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వట్లేదు మనకు క్లియర్ గా తెలిసింది. అండ్ నెక్స్ట్ తెలుసుకోవాల్సింది డివిజిబిలిటీ బై. నెక్స్ట్ డివిజిబుల్ బై 8 తెలుసుకుంటున్నాను. చెప్తున్నాను మీకు డివిజిబిలిటీ బై
ఇవన్నీ నోట్ చేసుకోండి, ఈజీగా అర్థమవుతాయి. లేకపోతే మీకు నోట్స్ కావాలంటే కనుక దానికి సపరేట్ కూడా చెప్తాను ఏంటి ప్రాసెస్ అనేది. ఏదో ఒక నెంబర్ ఎయిత్ డివిజిబుల్ అవ్వాలంటే కనుక లాస్ట్ త్రీ డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై త్రీ, మస్ట్ బి డివిజిబుల్ బై 8. సారీ, ఏదైనా ఒక నెంబర్ ఎయిత్ డివిజిబుల్ ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతుంది లేదా తెలుసుకోవడానికి లాస్ట్ త్రీ నెంబర్స్ అనేది ఎయిత్ డివైడ్ అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకున్నాం. ఈసారి ఒక పెద్ద నెంబర్ తీసుకుందామా? ఒక పెద్ద నెంబర్ తీసుకుందాం. 167 893 52 అని ఒక పెద్ద నెంబర్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో లాస్ట్ త్రీ డిజిట్స్ అంటే ఎంత వస్తుంది మనకి? 352 వస్తుంది. ఈ 352ని ఎయిత్ డివైడ్ చేస్తున్నాం. చూస్తున్నాం ఎంత వస్తుందో. 352 డివైడెడ్ బై 8, 44. అంటే 844 352 ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి మరి చెక్ చేద్దామా ఈ నెంబర్ అంటే 167 అంటే ఎగ్జాక్ట్ డివైడ్ అవుతుంది. సో మీ అందరి కోసం ఎగ్జాక్ట్ డివైడ్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. 352 డివైడెడ్ బై 8, 167 89352 డివైడెడ్ బై 8 ఎగ్జాక్ట్ అవుతుంది. వాల్యూ ఎంత వచ్చిందంటే 2093 669. అర్థమైంది కదా? ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాం అంటే అది ఎగ్జాక్ట్ గా ఎయిత్ డివైడ్ అవుతుందో లేదో తెలుసుకోవాలంటే లాస్ట్ త్రీ డిజిట్స్, ఇక్కడ లాస్ట్ త్రీ డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ లాస్ట్ 352 అనే డిజిట్స్ ని తీసుకుని దాన్ని ఎయిత్ డివైడ్ చేయాలి. ఇక్కడ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో ఇక్కడ 44 వచ్చింది కదా, ఈ రిజల్ట్ కనుక ఎయిత్ ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతాయి. ఇప్పుడు 44 అనేది మనకి ఎగ్జాక్ట్ డివైడ్ అయింది. సారీ, ఇక్కడ లాస్ట్ త్రీ డిజిట్ తీసుకున్నాం కదా, 852. 852ని మనం ఇక్కడ ఎయిత్ డివైడ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతే కనుక మనం తీసుకునే నెంబర్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది అనమాట. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దామా పోనీ, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవడానికి. ఇంకొక పెద్ద నెంబర్ తీసుకుందాం. ఇంకొక నెంబర్ తీసుకుందాం. 576 అని నెంబర్ తీసుకున్నాం. దీంట్లో లాస్ట్ ఫోర్ డిజిట్స్ అంటే 484. ఇప్పుడు ఈ నెంబర్ 484 మనకి ఏం చేయాలంటే ఎయిత్ డివైడ్ అవుతుందో లాస్ట్ త్రీ డిజిట్ నెంబర్ చెక్ చేసుకోవాలి. ఎంత వస్తుందంటే 60.5 వస్తుంది. అంటే ఇది ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో 576 484 అనేది ఎగ్జాక్ట్ గా ఎయిత్ తో డివైడ్ అవ్వదు. చూద్దాం, చెక్ చేద్దామా? సారీ, 576 484. రేట్ ఒకసారి 576 484 డివైడెడ్ బై 3 ఎంత వస్తుందంటే 192161.3333. చూసారా? ఇక్కడ ఏదైతే ఎగ్జాక్ట్ డివైడ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ నెంబర్ మనం తీసుకున్న నెంబర్ ఇక్కడ 576 484 తీసుకున్నాం అండి. ఈ లాస్ట్ త్రీ డిజిట్స్ వచ్చి 484. ఇది ఎయిత్ డివైడ్ చేస్తుంటే మనకి 60.5 వస్తుంది. అంటే ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వట్లేదు. సో మనం తీసుకున్న నెంబర్ కూడా 576 484 అనేది మనకి ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వదు. ఇది డివిజిబిలిటీ బై 8 రూల్. ఇప్పుడు డివిజిబిలిటీ బై 10 చూసి చెప్దాం. డివిజిబిలిటీ 8 చూసాం కదా. నెక్స్ట్ ఎయిట్ వస్తుంది. ఓకే, డివిజిబిలిటీ బై 10. ఏదైనా ఒక నెంబర్ 10th ఎగ్జాక్ట్ డివైడ్ అవుతుందో లేదని తెలుసుకోవాలనుకుంటే ఆ నెంబర్ అనేది లాస్ట్ యూనిట్ డిజిట్ ఉంటుంది కదా, లాస్ట్ డిజిట్ అది జీరోతో అవ్వాలన్నమాట. అంటే లైక్ ద లాస్ట్ డిజిట్ షుడ్ బి
డివిడెడ్ డివిజిబుల్ బై జీరో. ఏదైనా ఒక నెంబర్ 10 తో డివైడ్ అవ్వాలనుకుంటే దాని లాస్ట్ నెంబర్ మనకు ఖచ్చితంగా జీరోతో డివైడ్ అవ్వాలి. సారీ 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 ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఏదైనా డివిజిబుల్ బై 10 అంటే ద లాస్ట్ డిజిట్ షుడ్ బి ఈక్వల్ టు జీరో. డివిజిబుల్ బై జీరో కాదు, ఈక్వల్ టు జీరో. డివిజిబుల్ బై 10 రూల్ ఏంటంటే ఆ నెంబర్ ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ అనేది జీరో అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 561 అనేది నెంబర్ తీసుకున్నాం, దీంట్లో లాస్ట్ డిజిట్ ఎంత? 1. సో 561 ఈజ్ నాట్ ఏ 561 నాట్ డివిజిబుల్ బై 10. 561 ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుందా 10 తో చూడండి. 561 డివిజిబుల్ 10 చేస్తే ఎంత అవుతుంది? 561.1 వస్తుంది. సో నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 10. ఇంకో నెంబర్ తీసుకుందాం. ఈసారి నెంబర్ 250 తీసుకుందాం. ఈ 250 లాస్ట్ డిజిట్ 10, దీని 250లో జీరో. సో జీరో జీరో ఇక్కడ చూడండి, చూస్తాం. లాస్ట్ డిజిట్ జీరో అయింది. సో ఈక్వల్ టు జీరో కదా, లాస్ట్ డిజిట్ అనేది ఈక్వల్ టు జీరో అయితే మనకి ఏంటి, ఆ నెంబర్ అనేది ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుందని అర్థం. సో 250 డివైడెడ్ బై 10 ఈక్వల్ టు 25. ఓకేనా, 25 వచ్చింది. సో ఎగ్జాక్ట్ డివైడ్ అయింది. ఇంకో నెంబర్ తీసుకుందామా. ఈసారి నెంబర్ 35214 6 ఒక నెంబర్ పెద్ద నెంబర్ తీసుకున్నాను. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏమైంది? 9. 9 అనేది జీరోకి ఈక్వల్ అవ్వలేదు. సో ఈ నెంబర్ని ఇప్పుడు చెక్ చేద్దాము. 351,469 10th డివైడ్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్ అంటే 351,460.9 వస్తుంది. చూసారా, ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వలేదు. క్లియర్గా అర్థమైందా? డివిజిబుల్ బై 10 ద లాస్ట్ డిజిట్ షుడ్ బి ఈక్వల్ టు జీరో. ఏదైనా ఒక నెంబర్ అనేది డివిజిబుల్ బై 10 అవ్వాలంటే దాని యొక్క లాస్ట్ డిజిట్ అనేది ఎగ్జాక్ట్ గా జీరోకి ఈక్వల్ ఉండాలి. 561 ఒక నెంబర్ తీసుకున్నాం, లాస్ట్ డిజిట్ ఎంత? 1. అంటే ఇది ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వచ్చు. చెక్ చేసుకుంటే 561 డివిజిబుల్ బై 10 ఈజ్ ఈక్వల్ 56.1. ఇంకో నెంబర్ తీసుకున్నాం, అది 250. లాస్ట్ డిజిట్ జీరోకి ఈక్వల్ అయింది. సో ఇట్స్ వాల్యూ ఆఫ్ 25. ఇంకోటి తీసుకున్నాను 351,469. ఇది లాస్ట్ డిజిట్ ఏమైంది? 9 అయింది. సో 9 అంటే ఈక్వల్ టు జీరో కాదు. సో చెక్ చేసుకుంటే 351,4.6 డివైడ్ బై 10 అంటే 351,46.9. సో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వలేదు. సో ఇంకా నెక్స్ట్ డివిజిబుల్ లో డివిజిబుల్ బై 5 చేస్తుందాం. 10 చూసాం కదా, డివిజిబుల్ బై 5. ఇక్కడ ఏంటంటే ద యూనిట్ డిజిట్ అంటే ద యూనిట్ డిజిట్ షుడ్ బి ఈక్వల్ టు షుడ్ బి 0 ఆర్ 5. ఏదైనా ఒక నెంబర్ కనుక 5 తో ఎగ్జాక్ట్ డివైడ్ అవ్వాలంటే దాని యూనిట్ స్పేస్ లో డిజిట్ అనేది 0 అవ్వాలి, లేకపోతే 5 అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 105, దీని లాస్ట్ డిజిట్ ఎంత? 5. సో ఇది ఇప్పుడు 105 అనేది ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. 105 డివిజిబుల్ బై 5 చేసుకుంటే 21 ఎగ్జాక్ట్ డివైడ్ అవుతుంది. ఇంకోటి నెంబర్ తీసుకుందాం, 254 తీసుకుందాం నెంబర్. 254 అంటే లాస్ట్ డిజిట్ ఉంది 4. ఇది 0 కానీ 4 కానీ 0 కానీ 5 కానీ ఈక్వల్ కాదు. సో మనం చెక్ చేసుకుంటే ఎంత అవుతుందో చూద్దాం. 254 డివైడ్ బై 4 డివైడ్ బై 5 తీసుకుంటే 25కి 5. ఐ మీన్స్ 25 5 5.8. సారీ 5.8 అవుతుంది. సో ఎగ్జాక్ట్ గా డివైడెడ్ కాదు. సో ఇంకో నెంబర్ తీసుకుందాం. ఇప్పుడు నేను ఒక నెంబర్ తీసుకుందాం. నేను 8000 తీసుకుంటున్నాను.
అదే 10,000 అని పర్లేదు, 10,000 తీసుకుంటున్నాను. ఇది లాస్ట్ డిజిట్ అనే వాల్యూ అనేది ఎంత వచ్చింది? జీరో వచ్చింది. సో ఇప్పుడు 10,000 అనేది అయితే ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది బై 5 ఈక్వల్ టు 2,000. అర్థమైంది, క్లియర్ గా అర్థమైంది కదా? ఇంకోసారి చెప్తాను. ఏదో నాకు ఏదో ఒక నెంబర్ తీసుకున్నాం, ఒక నెంబర్ తీసుకున్నాం 105 అనేది. ద లాస్ట్ యూనిట్ డిజిట్ షుడ్ బి 0 or 5. ఇక్కడ ఒక నెంబర్ తీసుకున్నాం 105 అని, దాంట్లో లాజిక్ 5 అయింది కాబట్టి మనకి ఈ 105 అనేది ఎగ్జాక్ట్ గా డివైడ్ అయింది. 105 / 5 అంటే 21 ఎగ్జాక్ట్ డివైడ్ అయింది. ఇంకో నెంబర్ తీసుకున్నాం 254 అనేది, లాజిక్ 4 అయింది. అంటే 0 కానీ 5 కానీ ఈక్వల్ గా లేదు. సో చెక్ చేసుకుంటే 255 / 4 తీసుకుంటే 5.8. సో 254 అనేది ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వలేదు. ఇక 10,000 నెంబర్ తీసుకున్నాం, ఇక లాజిక్ 0. సో ఇది ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది తెలుస్తుంది. మనం చెక్ చేసుకుంటే 10,000 / 5 = 2,000. నెక్స్ట్, ఇప్పుడు డివిజిబిలిటీ బై 11 తీసుకుని 11 చెప్దాం. డివిజిబిలిటీ బై 11. ఇది కొంచెం క్లియర్ గా వినండి, కొంచెం అంటే డిఫికల్ట్ గా ఉండదు, ఈజీని. బట్ ఒకసారి ఇక్కడ ఎలా ఉంటుందంటే, ద డిఫరెన్స్ బిట్వీన్ ఈవెన్ అండ్ ఆడ్ ప్లేసెస్ షుడ్ బి divisible by 11. Divisible by 11 రూల్ ఏంటంటే, ద డిఫరెన్స్ బిట్వీన్ ఈవెన్ అండ్ ఆడ్ ప్లేసెస్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 11. అంటే దీన్ని క్లియర్ గా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకున్నాను, ఒక 4 digit నెంబర్ తీసుకున్నామా. 1211 అని ఒక నెంబర్ తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు దీంట్లో ఆ డిజిట్స్ ఈవెన్ డిజిట్స్ తెలుసు కదా. ఫస్ట్ 0 1 2 3 అనుకుంటున్నాను. అంటే 0 2 1 ఉన్నది ఏంటి? ఆ డిజిట్స్. 1 1 ఉన్నది ఈవెన్ డిజిట్స్. సో ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ అన్నాడు కాబట్టి, సో ఏం చేస్తున్నానంటే 1 2 ఎంత అవుతుంది? 1 + 2 = 3 అయింది. ఇది ఏంటంటే ఈవెన్ సమ్ము. ఆడ్ సమ్ము 1 + 1 అయింది. ఈక్వల్ టు ఈక్వల్ టు 2 అయింది. సో డిఫరెన్స్ బిట్వీన్ 2 అన్నాడు, అంటే 3 - 2 = 1. 1 అనేది 11 రివైజ్ అవుతుందా? లేదు. సో 1211 ఈజ్ నాట్ కెనాట్ బి డివైడ్ ఎగ్జాక్ట్లీ డివైడ్ బై 2. చెక్ చేద్దాం. ఆ, అంటే 1 టైం పోతుంది. ఇప్పుడు 12 లో 1 టైం పోతుంది. సో ఇంకో 1 ఉంది, 11 వస్తుంది మళ్ళీ. 11 లో మళ్ళీ 1 టైం పోతుంది, మళ్ళీ 11 వచ్చింది. కానీ ఇక్కడ 1 రిమైండర్ అనేది ఇంకో 1 ఉంటుంది. సో రిమైండర్ అనేది 1 ఉండిపోతుంది. సో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వట్లేదు. సంథింగ్ పాయింట్ ఎంత వస్తుంది? పాయింట్ సంథింగ్. సో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వట్లేదు. సో 1211 ఈజ్ కెనాట్ బి డివైడ్ బై 11. ఇంకొక నెంబర్ తీసుకుందాం ఎగ్జాంపుల్ గా. ఇప్పుడు డివైడ్ అయ్యే నెంబర్ తీసుకుందాం. 294 354 17. సారీ, ఇక్కడ నెంబర్ తీసుకుంటున్నప్పుడు అంటే ఇందాక పర్లేదు. సో నెంబర్ 294 354 17 అనే నెంబర్ తీసుకున్నాం. దీంట్లో ఫస్ట్ ఈవెన్ ప్లస్ ఈవెన్ ఏంటి, ఆడ్ డేట్ సపరేట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఈవెన్ ప్లేసెస్ లో ఏమున్నాయి? 1 + 5 +
4+2 ఈవెన్ ఉన్నాయి. ఆడ్ లో 7+4+3+9. డిఫరెన్స్ ఇప్పుడు ఎంత? ఇప్పుడు ఈవెన్ ఆడ్ డిఫరెన్స్ చేయాలి. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఆఫ్ ఈవెన్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే, సమ్ ఆఫ్ ఈవెన్ క్యాలిక్యులేట్ చేస్తే 5+5 1 6 14 వచ్చింది. సమ్ ఆఫ్ ఆడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. 7 4 11 11 9 20 23 వచ్చింది. సారీ 23. సో 23 మైనస్ 1 5 6 6 6 6 4 14 14 సారీ 1 5 6 6 1 10 12 వచ్చింది. సారీ ఇది 23 మైనస్ అంటే సమ్ ఆఫ్ ఆడ్ మైనస్ ఈవెన్ కదా. సమ్ ఆఫ్ ఆడ్ అంట 23 మైనస్ 12 ఎంత వస్తుంది? 11. సో ఇక్కడ 11 అనేది ఎగ్జాక్ట్ గా 11 తో డివైడ్ అవుతుంది. సో ఇక్కడ మన నెంబర్ అనేది చూద్దాం, వచ్చేద్దాం. 11 డివైడెడ్ బై 11, 11 1 11 కాబట్టి సో 1 వచ్చింది రిమైండర్ మనకి. సో రిమైండర్ 0. సో ఇక్కడ నెంబర్ ఏదైతే ఉందో 29435 నెంబర్ ఉంది కదా, 29435 417 అనేది 11th ఎగ్జాక్ట్ డివైడబుల్ అవుతుంది. సో డివిజిబిలిటీ రూల్ ఇంకోసారి చెప్తాను, ఇక్కడ నోట్ చేస్తాను, నోట్ చేసుకోండి ఎవరైనా. రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. ఇది ఫార్ములా. మీకు దీంట్లో క్లియర్ ఇంకా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇక్కడ ఏంటి? సమ్ ఆఫ్ ఆడ్ ప్లేస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. ఇక్కడ చూడండి 1 2 1 1 తీసుకున్నాం. దీంట్లో ఆడ్ ప్లేసెస్ అంటే ఏంటి? 1 1 1 ఆడ్ ప్లేసెస్ అవుతాయి. 1 1 అంటే 2 వచ్చింది. ఈవెన్ ప్లేసెస్ అంటే 1 2 వచ్చింది. సో ఇక్కడ ఏం చేసాం? ఆడ్ ప్లేస్ మైనస్ ఈవెన్ అంటే 3 మైనస్ 2 1 వచ్చింది. సో 1 అనేది మనకి 11th డివిజిబుల్ అవ్వదు. సో చెక్ చేసుకుంటే 1211 అంటే 311.05 ఎంత వచ్చింది. సో 1211 అనేది మనకి ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవ్వదు. ఇంకో నెంబర్ తీసుకున్నాం 29435 417 అనేది. దీంట్లో ఫస్ట్ ఈవెన్ ప్లేస్ తీసుకున్నాం. ఈవెన్ ప్లేస్ అంటే ఏంటి? ఈవెన్ ప్లేస్ తీసుకున్నాం మనం. ఇటు ఒకసారి ఎస్ ఈవెన్ ప్లేస్ తీసుకున్నాం 1542. అది సమ్ చేసుకుంటే 12 వచ్చింది. ఆడ్ ప్లేస్ తీసుకున్నాం 1 2 కదా. ఇవి ఈవెన్ 1 5 4 2 తీసుకున్నాం ఈవెన్ కి. ఆడ్ కి అంటే ఇక్కడ ఎంత అయింది? 1 7 తీసుకున్నాం, దాని తర్వాత 4 తీసుకున్నాం, దాని తర్వాత 3 తీసుకున్నాం, దాని తర్వాత 9 తీసుకున్నాం. సో దాని సమ్మన్ 23 వచ్చింది. సో ఆడ్ ప్లేసెస్ మైనస్ ఈవెన్ ప్లేసెస్ అంటే 23 మైనస్ 12 ఈక్వల్ టు 11. 11 ఈజ్ ఎగ్జాక్ట్ డివిజిబుల్ బై 11. సో మనకి రిమైండర్, సారీ ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది. 11 డివిజిబుల్ బై 11 అంటే ఎగ్జాక్ట్ డివైడ్ అయింది కదా మనకి. సో దానివల్ల ఇలా నెంబర్ ఏదైతే నెంబర్ అయితే కనుక 11th డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్ ని మనం ఎగ్జాక్ట్ డివిజిబుల్ బై 11 అంటాం. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్. సారీ ఇట్లా డివిజిబిలిటీ రూల్స్ లాస్ట్ ఇది డివిజిబిలిటీ బై 7 ఆర్ 13. ఏదైనా ఒక నెంబర్ 7 తో కానీ 13 తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం మనం ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్ ని డివైడ్ ద నెంబర్ ఇంటూ డిజిట్స్ and find the difference between the sum of odd and even places. If the difference is 0 or divisible by 7 or 13. ఇక్కడ 7 divide the number into 3 digits. అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ నేను ఇక్కడ రాలేదు, సో బట్ చెప్తున్నాను ఒకసారి.
డివైడ్ ద నంబర్ ఇంటూ 3 డిజిట్స్ గ్రూప్ అంటే మూడు మూడు డిజిట్స్ కింద మనం కేటగిరీ చేసుకుని అండ్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ఆడ్ అండ్ ఈవెన్ ప్లేసెస్ ఇఫ్ ది డిఫరెన్స్ ఇస్ జీరో ఆర్ డివిజిబుల్ బై 7 or 13. ఆ డిఫరెన్స్ అనేది జీరో అయినా లేకపోతే అది ఆ నెంబర్ వచ్చిన డిఫరెన్స్ అనేది 7 తో 13 తో డివిజిబుల్ అవుతే ఆ నెంబర్ అనేది 7 తో కానీ 13 తో కానీ డివిజిబుల్ అయినట్టు. అర్థమైందా? ఇంకోసారి చెప్తున్నా. డివిజిబుల్ బై 7 or 13 ఏదైనా ఒక నెంబర్ తీసుకుని ఆ నెంబర్ ని మూడు మూడు డిజిట్స్ గా 3 డిజిట్స్ గా రైట్ నుంచి తీసుకున్న దాన్ని అలా గ్రూప్ చేస్తున్న దాన్ని డిఫరెన్స్ ఆఫ్ ఆడ్ అండ్ ఈవెన్ ప్లేసెస్ చేసిన తర్వాత ఆ డిఫరెన్స్ జీరో కానీ లేకపోతే ఆ నంబర్ 7 13 తో డివైడ్ అయితే ఆ నంబర్ ని డివిజిబుల్ బై 7 or 13 అంటారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 4537792 అనే నెంబర్ తీసుకున్నాను. ఇక్కడ ఇందా చెప్పాను కదా 3 డిజిట్స్ అనే గ్రూప్ కింద 792 అనే చూడండి. ఇక్కడ 792 అనే ఒక గ్రూప్ తీసుకున్నాను. 537 ఇంకో 3 డిజిట్స్ గ్రూప్, 4 అనేది ఒక డిజిట్ గ్రూప్. ఇక్కడ ఏం చేశానంటే ఇది 1 2 3, ఇది 1 అనుకోండి. 1 2 3 అంటే ఇక్కడ ఏమన్నాడు సమ్ ఆఫ్ ఆడ్ అండ్ ఈవెన్ ప్లేసెస్ అన్నాడు. అంటే ఇక్కడ 791 ని 3ని యాడ్ చేశాను. అంటే ఎంత వచ్చింది మనకి 796 మైనస్ డిఫరెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ఆడ్ అండ్ ప్లేసెస్ అన్నాడు. అంటే ఇక్కడ ఆడ్ ప్లేసెస్ ని ప్లస్ చేసి ఈవెన్ ప్లేసెస్ ని మైనస్ చేయాలి. ఇంక ఈవెన్ ప్లేసెస్ ఏముంది ఇంక లేదు కాబట్టి 537 ఉంది. అంటే 792 + 4 - 537 రిజల్ట్ ఎంత 259 వచ్చింది. సో ఇప్పుడు 259 అనేది మన 7 తో డివైడ్ అవుతుంది, 13 తో డివైడ్ అవ్వట్లేదు. సో ఎందుకు అవ్వట్లేదు అని చెక్ చేద్దాం. సో 7 తో డివైడ్ అవుతుంది కాబట్టి 259 అనేది. సో 5737792 ఈజ్ ఓన్లీ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7. 7 తోనే డివైడ్ అవుతుంది, 13 తో డివైడ్ అవ్వట్లేదు. దాని ప్రూఫ్ ఇదిగోండి కింద ఇక్కడ ఇచ్చాను. 53377 ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంటే ఎంత వస్తుందంటే 648256 వస్తుంది. కానీ 13 తో డివైడ్ చేస్తుంటే అదే నెంబర్ 349060.9230 అంటే ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వట్లేదు. సరే 7 తో కానీ లేకపోతే 13 తో కానీ ఏదో ఒక నెంబర్ తో అవ్వచ్చు, లేకపోతే రెండు నెంబర్స్ తో అవ్వచ్చు. సో ఇప్పుడు రెండు నెంబర్స్ తో అవి తీసుకున్నాం. ఇక్కడ ఇంకో నెంబర్ తీసుకున్నాను 579488 అని ఇక్కడ నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్ నేను ఇందాక చెప్పినట్టుగా త్రీ నెంబర్స్ డిజిట్స్ గా గ్రూప్ చేసుకున్నాను. అంటే 488 ఒక గ్రూప్, 597 అనేది ఒక గ్రూప్. ఇంకో చూసారా ఇక్కడ రెండు గ్రూప్స్ తీసుకున్నాను. ఇది 1, ఇది 2. అంటే ఏంటి ఇక్కడ ఇది 1 అంటే ఆడ్ ప్లేస్, 2 అంటే ఈవెన్ ప్లేస్. సమ్ ఆఫ్ ఆడ్ అండ్ ఈవెన్ ప్లేసెస్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ దమ్. సో 579 - 488 ఇది ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు 91 వచ్చింది. విచ్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 7 and 13. ఈ నెంబర్ అనేది 91 అనేది బోత్ 7 తోని 13 తోని రెండు డివైడ్ అవుతుంది అనమాట. సో 7 డివైడ్ చేస్తుంటే నాకు రిజల్ట్ ఎంత వచ్చింది 82,784 వచ్చింది. అంటే ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ గా 13తో డివైడ్ చేసిన తర్వాత అంటే ఇక్కడ సారీ ఇక్కడ మనం ఓకే ఓకే అంతే. యా ఇక్కడ ఇక్కడ చూడండి సేమ్ 9 తో డివైడ్ చేస్తుంటే 579 డివైడెడ్ బై 13 చేస్తే కనుక మనకి 44,576 అనేది ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది. అంటే 7 తోనే ఎగ్జాక్ట్ గా డివైడ్ అయింది, 13 తో ఎగ్జాక్ట్ డివైడ్ అయింది. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న నెంబర్ అంటే 579488 అనేది ఎగ్జాక్ట్ గా 7 తో 13 తో డివైడ్ అవుతుంది అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ 91 ఉంది కదా, 91 సారీ ఇక్కడ నేను రాంగ్ వేసింది ఇందాక అదే కన్ఫ్యూజ్ అయ్యాను. ఇక్కడ మనకి 91 వచ్చింది కదా, ఈ 91 తో ఇచ్చేయాలి. 91 ÷ 7 91 లోని 7 డివైడ్ అవుతుంది, 13 లోని డివైడ్ అవుతుంది. సో ఇక్కడ తీసుకున్న నెంబర్ కూడా ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది అని చెక్ చేశాను అనమాట ఇక్కడ. సో మీకు అర్థమైందా? అర్థమైపోతే ఇంకొక షార్ట్ గా క్లియర్ గా చెప్తాను. డివిజిబుల్ బై 17 or 13. Divide the number into 3 digits groups and find the difference between sum of odd and even places. ముందు ఒక నెంబర్ తీసుకుని దాన్ని రైట్ నుంచి త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. సో డివైడ్ చేసిన తర్వాత ఆడ్ ప్లేసెస్ ని ఈవెన్ ప్లేసెస్ యొక్క డిఫరెన్స్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అలా క్యాలిక్యులేట్ చేసి వచ్చిన రిజల్ట్ డిఫరెన్స్ కనుక జీరో కానీ లేకపోతే ఆ డిఫరెన్స్ అనేది 7 తో కానీ 13 తో కానీ డివైడ్ అయితే ఆ నెంబర్ అనేది డివిజిబిలిటీ బై 7 కానీ 13 కానీ అవుతుంది. సో దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ తీసుకున్నాం. దీన్ని ఇందాక చెప్పినట్టుగా త్రీ నెంబర్స్ గా డివైడ్ చేసాం. 792 ఒకటి గ్రూప్, 537 ఇంకో గ్రూప్, 4 మాత్రం ఇంకో గ్రూప్. ఇలా గ్రూప్ అయింది. దీనికి 1 2 3 అంటే ఇక్కడ ఏమవుతుంది 1 3 అనేది ఏమవుతుంది ఆడ్ ప్లేస్ అవుతుంది, 537 అనేది ఈవెన్ ప్లేస్ అవుతుంది. సో ఆడ్ ప్లేస్ సమ్ చేసాం. సో 792 + 4 అండ్ ఈవెన్ ప్లేస్ ని మైనస్ చేసాం. అలా మైనస్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ 259.
సో 215 అనేది నాకు 7th డివైడ్ అవుతుంది ఎగ్జాక్ట్ గా, కానీ 13th అవ్వట్లేదు. సో 4537792 అనేది 7th ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుందని నేను చెప్తున్నాను. సో ఎందుకు అది ప్రూఫ్ ఏంటంటే కనుక కింద ఇదిగో ఇక్కడ నేను ఇక్కడ ఎగ్జాక్ట్ గా డివైడ్ చేసి చూపించాను. అలా డివైడ్ చేసిన తర్వాత తీసుకున్న నెంబర్ ని ఎగ్జాక్ట్ గా 7th డివైడ్ చేసిన తర్వాత నాకు వచ్చింది 64 6,48,256 అనే నెంబర్ వచ్చింది. అండ్ ఇక్కడ 13th డివైడ్ చేస్తుంటే ఇక్కడ పాయింట్ డెసిమల్ నెంబర్ వస్తుంది, అంటే ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వట్లేదు. సో ఇంకొక నెంబర్ తీసుకున్నాను, ఇది ఇంకో ఎగ్జాంపుల్ ఇది 57 అండ్ 5,79,488 నెంబర్ తీసుకున్నాను. దీన్ని కూడా త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటే 488 ఒక గ్రూపు, 579 ఒక గ్రూపు. సో ఫస్ట్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ కాబట్టి ఆడ్ మైనస్ ఈవెన్ చేయాలి, బట్ ఇక్కడ 579 అనేది పెద్ద నెంబర్ కాబట్టి ఇక్కడ 579 - 488 చేశాను. 91 వచ్చింది రిజల్ట్. ఈ 91 అనేది బోత్ 7 తో 13 తో డివైడ్ అవుతుంది కాబట్టి తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ తీసుకున్న నెంబర్ రెండింటితో అవుతుంది. 57 చెక్ చేశాను చూడండి, 579 488 అని 7 తో డివైడ్ అవుతుంది ఎగ్జాక్ట్ గా. అలాగే 579.88 అని 13 తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక డివిజిబిలిటీ రూల్స్ ని మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి కేటగిరీ చేస్తాను. సో మీరు ఎవరికైనా అర్థమైపోతే ఒక్కోసారి వీడియోస్ ఖచ్చితంగా చూడండి. ఇవి చాలా ఇంపార్టెంట్. మీకు నోట్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, ఆ నోట్స్ గురించి ఏంటి అనేది రేపు మీకు అప్డేట్ చేస్తాను ఎలాగా అనేది. ఎవరైనా మా వాట్సాప్ గ్రూప్ నెంబర్ కూడా మీకు లాస్ట్ వీడియో లో మెన్షన్ చేస్తాను. డివిజిబుల్ బై టూ రూల్, 3, 4, 5, 8, 9, 11, 7, 13 కూడా చెప్పాను. ఆ ఇంకొకటి నేను ఇక్కడ మిస్ అయింది ఇంకోటి ఏంటంటే 6 ఒకటి మిస్ అయ్యాను. 6 సింపులే, ఏమి కాదు. 6 ఏంటంటే ఇక్కడ 2 and 3 డివిజిబిలిటీ రూల్స్ చెప్పాను కదా, ఆ రెండు కూడా ఒబే అయితే కనుక 6 ఆటోమేటిక్ గా ఒబే అవుతుంది. సో 6 మీకు నోట్స్ చెప్పినప్పుడు 6 కూడా మీకు ఫోటో తీసి పెడతాను డివిజిబిలిటీ రూల్స్ లో. ఈ డివిజిబిలిటీ రూల్స్ అన్ని కూడా మీరు చదువుకుండా మీకు నెక్స్ట్ వచ్చే సమస్యలు సాల్వ్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది అంతా చాలా లెంతీగా అనిపించవచ్చు, బట్ ఇవి తెలిస్తే మీకు నెక్స్ట్ సమస్య, ఎందుకంటే మీకు ఒక్కొక్క బిట్ కేవలం సాల్వ్ చేయడానికి కేవలం 1 నిమిషం మాత్రమే ఉంటుంది. మీకు మ్యాథ్స్ వచ్చినప్పటికి చెప్తున్నాను, మీకు మొత్తం 100 బిట్స్ ఉంటాయి. 100 బిట్స్ లో మ్యాథ్స్ వచ్చిన 50 బిట్స్ ఉంటాయి. 50 బిట్స్ కనుక మీకు 50 బిట్స్ లో ఒక్క 1 మినిట్ మాత్రం ఉంటుంది. మీరు మ్యాథ్స్ లో ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. సో మ్యాథ్స్ మీద మంచి కాన్సన్ట్రేట్ చేయండి. అంటే దీంట్లో ఈజీగా అన్ని ఆలోచన చెప్తాను. అండ్ ఇంకొకటి, అండ్ అండ్ లాస్ట్ లో ఇవన్నీ డివిజిబిలిటీ రూల్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఇది ఒకటి కూడా ఇంకొక ఫార్ములా చెప్తాను. ఈ ఫార్ములా కూడా నేను వచ్చేసుకోండి. సారీ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. సో ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఫార్ములాస్ మనం చూసాం కదా. సో ఈ ఫార్ములాస్ అన్ని కూడా మీరు బై అవుట్ చేయండి. అండ్ లాగరిథం ఫార్ములాస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ ఫార్ములాస్ మీకు డైరెక్ట్ గా వాట్సాప్ లో గ్రూప్ లో, అంటే ఇక్కడ నోట్స్ చెప్పడం కన్నా అంటే ఇవి రాయడం కుదరదు కాబట్టి, సో మీకు డైరెక్ట్ గా వాట్సాప్ గ్రూప్ లోనే మీకు లాగరిథం ఫార్ములాస్ కూడా పెట్టడం జరుగుతుంది. అవి కూడా ప్రిపేర్ అవ్వండి. లాస్ ఆఫ్ లాగ్ అని. సో మామూలుగా ఎవరికైనా క్లాస్ విన్న వాళ్ళకి కావాలనుకుంటే కనుక మీకు ఒక్క నిమిషం ఆగండి, స్క్రీన్ షేర్ అది షేర్ చేస్తాను ఇంకొకటి. డైరెక్ట్ గా ఫార్ములాస్ ఉన్నాయి. సో ఈ ఫార్ములాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాగ్ m to the base a plus log n to the base a is equal to log mn to the base a. Second formula, log m to the base a minus log n to the base a is equal to log
m by n to the log a. Third formula, log m to the base a by log n to the base a equal to log m to the base n. Third formula. Fourth formula వచ్చి log m to the base a into log a to the base n equal to log m base n. Fifth formula, 1 by log n to the base a equal to log a to the base n. Sixth formula, a power log a a power log n to the base a equal to n. ఈ సిక్స్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఒకసారి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఈ సిక్స్ ఫార్ములాస్ ని. ఈ సిక్స్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకసారి చెప్పమంటారా? ఈ ఫార్ములాస్ ఒకసారి ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ఫార్ములాస్ ఉంటే మనకి నెక్స్ట్ 2 days లో ఈ ఫార్ములాస్ కి సమ్స్ చేయడం జరుగుతుంది. సో ఈ ఒకసారి దాంతో ప్రిపేర్ అవి ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఏవి మనకి డివిజిబిలిటీ రూల్స్ అవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పిన ప్రతి క్లాస్ కి ప్రిపేర్ అయితే కనుక మీకు రేపు సమ్స్ చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చెప్పిన దాని మీద. సో రేపు 50 సమ్స్ అయితే మ్యాథ్స్ మెథడ్ లో 50 సమ్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డౌట్స్ ఉన్న కానీ మా గ్రూప్ లో కానీ జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం. ఈ నెంబర్ లో కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో మీకు నోట్స్ గురించి అన్ని కూడా 2 days లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఫ్రీ క్లాసెస్ కాబట్టి జాయిన్ అవ్వచ్చు. సో ఇవి అయితే ఫస్ట్ డే కాబట్టి ఇవన్నీ కొంచెం ఫార్ములాస్ ఎక్కువగా ఉంటాయి. బట్ ఇవి ఈజీ ఒకసారి మీరు ప్రిపేర్ అవుతే రేపు నుంచి సమ్స్ చెప్పుకుందాం మ్యాథమెటిక్స్ లో. సో ఇవాళకి సైనింగ్ ఆఫ్.